ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీతో కలిసి మరి ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనంలో మనం చూస్తే వెండి నాణ్యాన్ని పోగొట్టుకున్నటువంటి స్త్రీని మనం చూస్తాం. ఈ అధ్యాయంలో 3 ఉపమానాలు మనం చూడగలం. మొదటిదిగా 100 గొర్రెలు ఉన్నటువంటి ఆ గొర్రెల మందలో నుండి ఒక గొర్రె తప్పిపోవడం మనం చూస్తాం. రెండవదిగా 10 నాణ్యాలు ఉన్నటువంటి స్త్రీ ఒక నాణ్యాన్ని పోగొట్టుకోవడం మనం చూస్తాం. ఇక మూడవదిగా 2 కుమారుల్లో ఒకడు తప్పిపోయి మరలా తిరిగి రావడం మనం చూస్తాం. ఈ అధ్యాయాన్ని, ఈ ఉపమానాల్ని మరి ఉపమానాల త్రయము అని పిలుస్తారు. మరి పడిపోయి చెదిరిపోయి లేదా తొలగిపోయినటువంటి బిడ్డలు మరి దేవుని దగ్గరికి చేరినట్లయితే పరలోకమందు ఆయన ఎంతో ఒక్క పాపి క్షమించబడి మరి తిరిగి చేర్చబడితే పరలోకమందున్న తండ్రి ఎంతో సంతోషిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడి ఈ ఉపమానాల ద్వారా మనకి తెలియపరిచాడు. అయితే ఈ స్త్రీ విషయానికి వస్తే ఈమె 10 వెండి నాణాలు ఎలా పొందుకుంది అనేది మనం ఆలోచన చేస్తే మరి ప్రాచీన కాలంలో పాలస్తీనా లాంటి దేశాల్లో మరి వివాహానికి నిశ్చయించుకున్నటువంటి స్త్రీకి మరి కొన్ని వెండి నాణాలు ఇవ్వడం అనేది పరంపరగా అక్కడ వస్తూ ఉండేదని చరిత్ర మనకు తెలియజేసింది. అయితే ఈ వెండి నాణాలని పొందుకున్నటువంటి స్త్రీ మరి జాగ్రత్తగానే ఉండుండొచ్చు, కానీ ఒక వెండి నాణ్యాన్ని పోగొట్టుకున్న దాన్ని అలా వదిలేయలేదు, కానీ చాలా శ్రద్ధతో ఈమె వెదికి ఇరుగు పొరుగు వారితో తన సంతోషాన్ని పంచుకుంది. అలాగే మరి తిరిగి పడిపోయి మన విశ్వాస జీవితాన్ని కోల్పోయిన ప్రభు మనల్ని తిరిగి మరలా చేర్చుకునే దేవుడు. అలాంటి మంచి విశ్వాసాన్ని పొంది పరలోకమందు ఆయనకి సంతోషాన్ని ఇచ్చే బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. తన మాటలు మనకి తెలియపరిచాడు. కృప మనందరికీ తోడేయుండును గాక. ఆమేన్.